మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచండి, కుటుంబ సభ్యులకు బంధువులకు చూపించండి, పోలీసులకు హైకోర్టు ఆదేశం, విచారణ నేటికి వాయిదా. మావోయిస్టుల భోజనాల్లో మత్తు పదార్థాలు కలిపారు, ఆ తర్వాత కస్టడీలోకి తీసుకోవాలని చంపారు. హైకోర్టులో పౌర హక్కుల న్యాయవాది. ఇక మావోయిస్టులు నిన్న 7 చనిపోయారు కదా, దాని మీద పౌర హక్కుల సంఘం వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేస్తే సో కోర్టు అయితే వాటిని భద్రపరచండి, తర్వాత వాళ్ళకి అప్పగించండి అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, కోర్టు ఏం చెప్పింది, వీళ్ళు అక్కడ ఏం జరిగింది అనేది. ఇది దిశ న్యూస్. ఒకసారి నమస్తే తెలంగాణ చూసుకుంటున్నట్లయితే. హలో హలో సార్, నేను బీఆర్కే న్యూస్ మధు సార్. సార్ ఇప్పుడు మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచండి, కుటుంబ సభ్యులకు బంధువులకు చూపించండి, పోలీసులకు హైకోర్టు ఆదేశం, విచారణ నేటికి వాయిదా. అసలు ఏం జరిగింది సార్ కోర్టులో? కోర్టు ఏం చెప్పింది, అసలు ఏం జరిగింది? అదే ఈ మృతదేహాలను తరలించాలి హైదరాబాద్ కు, మళ్ళీ వాటి మీద తిరిగి రీపోస్ట్ మార్టం చేయాలి అని పౌర హక్కుల సంఘం పిటిషన్ వేసింది. పిటిషన్ వేయడానికి కారణం ఏంటంటే, మావోయిస్టులు మొన్న ఆదివారం ఉదయం ములుగు ప్రాంతం సందర్శించి విలేజ్ ఒక గ్రామంలో వాళ్ళ సమస్యల గురించి చర్చిస్తున్న సందర్భంలో అక్కడే భోజనం చేసి పడుకున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారంగా ఇది ఒక కోవర్ట్ ఆపరేషన్. వాళ్ళు ఎక్కడైతే షెల్టర్ తీసుకున్నారో, ఎక్కడైతే ఉంటున్నారో ఆ సమాచారం తెలుసుకున్న పోలీసు వాళ్ళు చుట్టుముట్టి వాళ్ళని పట్టుకొని పోయి, నిద్రలో ఉన్న వాళ్ళని పట్టుకొని పోయి, నిద్రలో ఉంటాము అంటే మరొక కోణం కూడా ఏం తెలుస్తుందంటే, వాళ్లకు తిన్న ఆహారంలో విషప్రయోగం జరిగింది అనేది కూడా ఒక కోణం. అయితే మేము అది నిజమా అబద్ధమా అని తెలవటం కోసం హైకోర్టులో పిటిషన్ వేసినాం. అది ఇక్కడ హైదరాబాద్ కు తరలించి ఇక్కడే ఉన్నారు. గాంధీ హాస్పిటల్లో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో మంచి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఉన్నారు కనుక ఈ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ చేత పోస్ట్ మార్టం చేయాలనే ఉద్దేశంతో పిటిషన్ వేశాం. అయితే కోర్టు కూడా దానికి సానుకూలంగా స్పందించి రీపోస్ట్ మార్టం చేయాల్సిందే, శవాలను భద్రపరిచింది అని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత పోలీసు వర్షన్ వినటం కోసం ఇవాళకి ఫైనల్ గా వాయిదా వేసి ఇవాళ ఫైనల్ డెసిజన్ అనేది రావడం జరుగుతుంది. అయితే పోలీసులు రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోలేక దొంగదారి మెథడ్లు అనుసరిస్తున్నారు. పార్టీలో కోవర్టులను నయాన భయాన బెదిరించి ఆశలు దూకి తయారు చేసుకుంటున్నారు. అట్లాగే బయట ఉన్న వాళ్ళ పేదరికాన్ని, దరిద్రాన్ని, అమాయకాన్ని, నిరక్షరాస్యతని, నిరుద్యోగాన్ని, వీటిని అన్నిటినీ ఆసరగా చేసుకొని వాళ్లకు ఆశలు భ్రమలు కల్పించి అదే ఆదివాసీల చేతనే చంపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక వాళ్ళు ఏవైతే ప్రజల సమస్యలను బయట పెడుతున్నారో, ప్రజలకు వాళ్ళకి 75 సంవత్సరాల స్వాతంత్రంలో కూడా ఆకలి సమస్య పీడిస్తున్నది, వాళ్ళకు నిరుద్యోగ సమస్య పీడిస్తున్నది, జీవన విధానము భయంకరంగా ఉంది. ఇప్పటికీ స్వాతంత్రం రాక పూర్వం ఉన్న ఇల్లు ఎట్లయితే ఉన్నాయో అవే ఇల్లు. అంతకుముందు ఏదైతే ఆ ప్రమాణంతో జీవించారో జీవన ప్రమాణాలు ఇప్పటికీ అదే జీవన ప్రమాణాలు ఉన్నాయి, ఏమాత్రము మారలేదు. ఓకే సార్. హలో సార్, థ్యాంక్ యూ సార్.
సో ఇదండి మొత్తం మీద అయితే పౌర హక్కుల సంఘం వాళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తే వాటిని భద్రపరచాలి, హైదరాబాద్ గాంధీ ఆసుపత్రులకు తరలించాలని చెప్పేసి పౌర హక్కుల సంఘం వాళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని ఆ కేసును